జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, పూజా జపం చేసే సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఏమైనా ఆటంకాలు వచ్చినట్లయితే ఆ దోషం వాటిల్లకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఈనాటి కాలంలో పూజ, జపం, సాధన, విగ్రహారాధన, అర్చన ఏదైనా కావచ్చు, ప్రత్యేక శ్రద్ధతో అందరూ పాటిస్తున్నారు. ఇది ఆనందించదగినటువంటి పరిణామం, ఆస్తిక లోకానికి ఆనందం కలిగించే అంశం. అయితే ఇలా పూజ, జపం చేసే సమయంలో ఒక్కొక్కసారి ఆటంకాలు ఏర్పడవచ్చు. ఎవరైనా బయట మనల్ని పిలవవచ్చు, చరవాణి పలకరించవచ్చు, మనకే దైహికపరమైన అవసరాలు ఏర్పడవచ్చు, ఏదో పని అర్ధాంతరంలో ఆపివేసిన జ్ఞాపకం రావచ్చు, వంటగదిలో ఏదో జ్ఞాపకం రావచ్చు. ఏ పీట మీద మనం కూర్చున్నామో జపం పూజ చేసే నిమిత్తమై ఆ పీట మీద నుంచి లేచే సందర్భాలు ఒక్కొక్కసారి ఇలా కఠోరమైన పరిస్థితిగా ఏర్పడి లేవవలసి ఉంటుంది. అలాంటి సమయంలో దోషం ఏదైనా వాటిల్లుతుందా? తప్పనిసరిగా వాటిల్లుతుంది. విఘ్నము అంటారు. చేసే పనిలో ఏ విఘ్నం రాకుండా జరిపే నిమిత్తమై విఘ్నాధిపతిని ఇందుకే పూజిస్తాం, మనం స్మరిస్తాం. మనం ఓం గంగణపతయే నమః అంటూ విఘ్నేశ్వరుడిని స్మరించి తదుపరి జపం పూజ ఆరంభం చేస్తాం. అయినా కూడా ఏవైనా ఆటంకాలు వచ్చినప్పుడు విష్ణవే నమః అనే మంత్రాన్ని 3 సార్లు చెప్పాలి. పారాయణం చేసే పుస్తకం మధ్యలో ఆపవలసి వచ్చినప్పుడు ఆ పుట ఇలా మడిచి పెట్టరాదు. మధ్యలో లేచే అవసరం ఏర్పడింది, ఎక్కడైతే పారాయణం చేస్తున్నామో అక్కడ జపమాలిక లేదా దర్భపుల్ల లేదా బేల్పత్రి, మారేడు దళం లేదా ఒక పుష్పము ఆ స్థలంలో అలాగా ఉంచి ఆ శ్లోక సంఖ్య గుర్తు పెట్టుకొని బయటికి వెళ్ళి ఇతరములైన పనులన్నీ కూడా పూర్తి చేసుకుని వ్యక్తులతో మాట్లాడి పాద ప్రక్షాళన చేసుకొని తిరిగి వచ్చి పీట మీద కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మళ్ళీ 3 సార్లు విష్ణవే నమః, విష్ణవే నమః, విష్ణవే నమః అనే శబ్దాన్ని చెప్పాలి. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగం సురే అనే మంత్రాన్ని మంత్రాధిష్టాన అవకాశం ఉన్నవారు చెబుతారు. ఇతరులు, సర్వేసర్వులు, పారాయణం చేసేవారు, సామాన్యులమైన మనమంతా కూడా విష్ణవే నమః అంటే సరిపోతుంది. అలా పాద ప్రక్షాళన చేసుకుని కూర్చున్న అనంతరం త్రీణి పదా విచక్రమే 3 సార్లు, 3 సార్లు, 3 సార్లు త్రిరాచమ్య శుచిర్భూత్వా. రామచంద్రమూర్తి కూడా 3 సార్లు ఆచమనం చేసిన అనంతరమే ఆదిత్య హృదయం పారాయణ చేశాడు. అంతెందుకండి, ఆధునిక సంప్రదాయంలో కూడా ఏదైనా వేలంపాట పాడే సమయంలో ఏదైనా ఖరీదు ఇంత అని నిర్ణయం చేసిన తర్వాత ఒక సుత్తె అలా చేతబుచ్చుకొని 3 సార్లు మోగించిన అనంతరం 3వసారి అయిపోయింది అంటారు. అలాగే ఏవం త్రిధా 3 సార్లు విష్ణవే నమః, విష్ణవే నమః, విష్ణవే నమః అనగానే మళ్ళీ మన బుద్ధి ఆ చదివే పారాయణం పైన, చేసే జపం పైన, నిర్వహించే పూజ పైన కుదురుతుంది, లగ్నం కేంద్రీకృతం అవుతుంది. అందుకోసం ఈ వచ్చిన దోషాన్ని ఎలా తొలగించుకోవాలి? ఆ దోషం విఘ్న దోషం తొలగించుకోవడం కోసం విష్ణవే నమః అన్న మంత్రాన్ని జపం చేయాలి. గురుగారు, కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు కదా, ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ప్రబోధిని ఏకాదశి అనే సందర్భాన్ని పురస్కరించుకొని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వాకుడు చెట్టు కింద నిద్ర కోసం ఉపక్రమించిన ఆ జగన్నాటక సూత్రధారి ఈ 4 నెలల కాలము విశ్రమించి ప్రత్యేకంగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థాన ఏకాదశి,
ప్రబోధిని ఏకాదశి అనే పేరిట మనం పిలుచుకునేటటువంటి ఈ ఏకాదశి నాడు తిరిగి మనలందరినీ కూడా కాపాడే నిమిత్తమై దేవీ దేవతలతో బిఎన్ మండలంలో శ్రవణ నక్షత్ర మండలం సమీపంలో దర్శనమిస్తాడు అని మనకు విష్ణు పురాణం ఇంకా విష్ణు సంబంధిత పురాణాలు వివరిస్తాయి. శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం అంటే ఈ దేహమంతా కూడా ఆవరించి ఉన్నటువంటి ప్రాణశక్తి. గత 4 నెలల కాలంగా ఈ దేహంలో ఆ శక్తి కొంత కుంటుపడుతుంది. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైన అనంతరం ఈ దేహంలో జీవాజ్వల్యమానంగా ప్రకాశించేటటువంటి ఆత్మశక్తి కొంత మాయ ఆవరింపబడిన కారణం చేత వెలుగులు కాంతులు తగ్గగా మసిబారినట్లుగా మనమే భ్రమిస్తాం. మనలో కొంత ఉద్వేగ శక్తి తగ్గుతుంది, స్తబ్దత ఆవరిస్తుంది. ఆ స్తబ్దత తొలగిపోయేటటువంటి రోజు తిరిగి ప్రబోధం పొందేటటువంటి రోజు కార్తీక శుద్ధ ఏకాదశి కనుక ఈ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని వ్రత గ్రంథాలు ప్రత్యేకంగా పద్మపురాణం ఇలా వర్ణిస్తుంది. ప్రబోధము పొందేటటువంటి రోజు, చైతన్యం తిరిగి మనం స్వీకరించేటటువంటి రోజు. ఇక నుంచి మరింత విజయవంతంగా జీవితాన్ని కర్మబద్ధంగా నడుపుతూ పుణ్యబలాన్ని పెంచుకునే నిమిత్తమై నిర్మాణ చాతుర్యంతో నిర్వహణ పరిక్రమంలో పద్ధతిని సూత్రాన్ని అనుసరించి ఇకపైన నా జీవితాన్ని గడుపుతాను అనేటటువంటి సంకల్పం చేసే నిమిత్తమై మనం నడుము బిగించవలసిన రోజు కనుక ఉత్థాన ఏకాదశి అని ఈ ఏకాదశికి 2వ పేరు. ఉద్దీప్యస్వ జాతవేదో పఘ్నన్నిర్తిమ్మమ, ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఇకపైన జీవాజ్వల్యమానంగా దీపం ఎలా వెలుగులీనుతుందో కాంతులు ప్రసరింపజేస్తుందో అలాగే నేను కూడా నా జీవితంలో ప్రతి సందర్భాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేస్తాను అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకునే నిమిత్తమే భగవంతుడి బోధను ప్రబోధంగా స్వీకరించే రోజు కనుక ఉత్థాపన్య ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉపవాస వ్రతం పాటించాలి అంటారు శాస్త్రజ్ఞులు. ఋషులను శాస్త్రజ్ఞులు అనే మనం సంబోధన చేద్దాం. ఉపవాసం చేస్తే శరీరంలో ఇంద్రియాలకు బలం చేకూరదు. ముఖ్యంగా కర్మేంద్రియాలకు బలం చేకూరకపోవడంతో నీరసిస్తాయి, శరీరం బలహీనమవుతుంది. కానీ మనస్సు ఇంద్రియాధిష్ఠాత బలం పుంజుకొని వివేకంతో ఆలోచనలు చేస్తుంది. శరీరానికి బలం అందితే మదంతో ప్రతి కార్యక్రమాన్ని బలప్రయోగంతో సాధించే ప్రయత్నం చేయగా, బలం లేకపోతే బుద్ధి చాతుర్యంతో సులభంగా ఎలా చేయాలా అనే విచక్షణతో మనస్సు ఆలోచనలు చేస్తుంది. ఈ క్రమంలో పరమాత్మ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. కనుకనే ఏకాదశి ఉపవాస వ్రతం, ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రదోష సమయంలో ఇంటిల్లిపాది తులసికోట వద్ద దీపారాధనలు చేసి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సమష్టిగా పారాయణ చేసినట్లయితే స్వామి అనుగ్రహంతో ఇంటిల్లిపాదికి వివేకం చేకూరుతుంది, అనుగ్రహం లభిస్తుంది. గురుగారు, ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉన్నటువంటి ఈ 5 రోజుల్ని పంచపర్వాలు అంటారు కదా. ఈ పంచపర్వాలలో ఎటువంటి నియమాలను పాటించాలి? నశ్రేయో నియమం వినా అని ఒక సూక్తి. నియమం లేకపోతే శ్రేయస్సు లభించదు. ధోవతి ధరించడం ఒక నియమం, సంప్రదాయ దుస్తులు ధరించడం ఒక నియమం. ధరించిన పాదరక్షలను ఇంటికి చేరి ఇంటిలోనికి వెళ్ళకంటే పూర్వం నిర్ణీతమైనటువంటి స్థలంలో విడిచి సగౌరవంగా లోపలికి వెళ్ళడం ఒక నియమం. ఇది ఎలాగో ప్రతిరోజు ఉండే నియమాన్ని తెలుసుకొని ఆ నియమానికి అనుకూలంగా జీవితాన్ని మలచుకుంటూ శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా జీవితాన్ని గడపడం ఇంకా పెద్ద నియమం అవుతుంది. అందులో కార్తీక మాసంలో ఏకాదశి మొదలుగా పౌర్ణిమ వరకు పంచపర్వములు అన్న పేరిట సంప్రదాయం వింగడీకరించిన ఈ క్రమంలో ఏకాదశి ప్రబోధిని ఏకాదశి, ద్వాదశి మథన ద్వాదశి, త్రయోదశి మహాత్రయోదశి, చతుర్దశి విష్ణు చతుర్దశి, సాక్షాత్తు
వైకుంఠము నుంచి శ్రీమన్నారాయణమూర్తి భూలోకానికి వేంచేసి కైలాసంలో ఉన్న విశ్వేశ్వరుడిని ఈ చతుర్దశి నాడే అర్చన చేస్తాడు అని కూడా కార్తీక పురాణం వివరిస్తుంది. ఇక పున్నమ, విశేషంగా కార్తీక పున్నమ దీపోత్సవం, జ్వాలాతోరణం, ఇలా ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ 5 రోజులను పంచపర్వములుగా సూత్రీకరించిన పౌరాణిక విజ్ఞానం అనేక నియమాలను మనకు అందించింది. ఈ 5 రోజులలో కూడా కార్తీక మాసమంతా కూడా నియమాలు పాటించడానికి వీలు లేనటువంటి వారంతా ఈ 5 రోజుల్లోనైనా ఏకభుక్తం, ఒకే పూట భోజనం చెయ్యాలి. అలాగే అధశ్చయనం, నేలపైన చాప వస్త్రము పరచుకుని నిద్రించాలి, పరుపులు వినియోగించరాదు. అలాగే పాదరక్షలు ధరించరాదు. అలాగే వాంగ్ నియమము, మితంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా ప్రదోష సమయంలో భక్తి ప్రబోధకమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధితములైనటువంటి పారాయణములు చెయ్యాలి, భజనలు చెయ్యాలి. భగవత్ స్తోత్ర పారాయణాదుల వలన మనోబలం పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి. లౌకిక విషయ వాంఛలకు దూరంగా ఉండే ప్రయత్నము చెయ్యాలి. ప్రబోధిని ఏకాదశి, తులసి ద్వాదశి, మహాత్రయోదశి, అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి విష్ణు చతుర్దశి, వైకుంఠం నుంచి ఆ స్వామి దిగి వచ్చేటటువంటి రోజు కార్తీక పౌర్ణిమ, 5ంటికి పంచపర్వములు అని పేరు. వివిధములైన కారణముల చేత ఈ 5 రోజులలో కూడా యథాశక్తి, మన శక్తికి తోచినంతగా, మన శక్తికి మేరినంత మేరకు ధనగనక వస్తు వాహనాదులలో మన వద్ద ఏది ఉంటే అది, ఎంత ఉంటే అది, ఎంత అవకాశం ఉంటే అంత దానం చేయగలిగితే కూడా పుణ్యబలం పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఇది లక్షణం. గురుగారు, శుద్ధి ప్రక్రియలో పుణ్యాహవచనం అంటే ఏమిటి, ఎలా ఆచరించాలి? శుద్ధి పలు విధాలు. నేలపైన తైలం పడింది అనుకుంటే ఆ తైలాన్ని తొలగించడం కోసం, శుద్ధి చేయడం కోసం బియ్యం పిండిని ఆ తైలం పైన వేసి కాస్త చక్కగా తుడిచి ఆ నూనెతో తడిసిన ఆ బియ్యం పిండిని తొలగించి తదుపరి శుభ్రం చేసుకుంటే ఎవరు జారిపడరు, సులభంగా నేల శుద్ధమవుతుంది. ఒక పద్ధతి. నీరు కాకుండా, నేలపైన తైలం కాకుండా ఇతరములు ఏవైనా పడినప్పుడు, వస్తువులు, గాజు వక్కలు పడినప్పుడు వాటిని శుద్ధం చేయడానికి గోమయంతో అలకాలి. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క శుద్ధి ఎలా ఉన్నదో అంతఃశుద్ధి, మనశ్శుద్ధి, గృహశుద్ధి, వివిధ సందర్భాలలో ఈ శుద్ధి ప్రక్రియలను శాంతి కమలాకరం వివరించింది. నూతనంగా ఇల్లు కట్టుకున్నాం, అక్కడ పుణ్యాహవాచన. పగటిపూట ఇంటిల్లిపాదికి పుణ్యం కలిగించే విధంగా కొన్ని మంత్రములను ఉచ్చరించడమే పుణ్యాహవాచన. ఓం పుణ్యాహం భవంతో బ్రువంతు అనేటటువంటి సంకల్పంతో ప్రారంభం చేసి యత్ పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి, ఇటువంటి మంత్రాలతో 32 మంత్రములతో కలిపినటువంటి ఒక సంపుటి పుణ్యాహవాచన మంత్ర సంపుటి. పగటి కాలంలో నక్షత్రాలు కనిపించవు, కానీ నక్షత్రాల ఉనికి వియన్మండలంలో ఉంటుంది. సూర్యకాంతి కారణంగా నక్షత్రాల కాంతి మనకు కనిపించనప్పటికీ ఆ ప్రభావం మన మీద ఉంటుంది కనుక ఆ ప్రభావం మనకు పుణ్యబలం పెంపొందింపజేసే నిమిత్తమై పుణ్య అహవాచన అనే పేరిట ఈ మంత్రములను ఉచ్చరించి అనంతరం నీటితో ఈ మంత్రములను స్పృశిస్తూ అభిమంత్రించి ఆ నీటిని ఇంటింటి ప్రతి చోట కూడా విరజిమ్మాలి, వెదజల్లాలి. మామిడాకులతో, తమలపాకులతో ఇలా ఆ కలశంలో ఉండేటటువంటి నీటిని ఇల్లి నలుదిక్కులా కూడా ఇలా విరజిమ్మడం పుణ్యాహవాచన సంప్రదాయంగా మనం గమనిస్తూ ఉంటాం. బ్రహ్మ, వాస్తు అనేటటువంటి 2 రూపాలలో 3 కలశములను ఏర్పాటు చేసుకొని ఈ వరుణ, బ్రహ్మ, వాస్తు అనే కలశములలో నీటిని పూజించి ఆ నీటితో ఇంటిని పరిశుద్ధం చేస్తారు, పునీతం చేస్తారు. 3 కలశములలో బ్రహ్మ, వరుణ, వాస్తు కలశములలో నీటిని ఉంచి అభిమంత్రించి ఆ నీటిని ఇంటి నలుదిక్కులా విరజిమ్మడమే పుణ్యావాచన ఆచరణలో మనం గమనించే అంశం. ఆది దైవికంగా ఆ చెప్పే మంత్రాలలో ఈ శక్తి అంతా కూడా ఉంటుంది. ఇది విషయం.
గురుగారు, కార్తీకంలో వివాహం చేస్తే సర్వ శుభకరం అని చెప్తారు. ఇందుకు ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? నియమాలు అంటే అమ్మాయి, ఒక వివాహ ముహూర్తం అనగానే స్థిరలగ్నం అయి ఉండాలి. అమ్మాయి అబ్బాయి జన్మ లగ్నాలకు అష్టమ లగ్నం కాకూడదు. అలాగే శుభలగ్నం అయి ఉండాలి. వివాహ సంహిత వారాహ పటలము అనేటటువంటి పేరిట 13 శ్లోకాలను వరాహ మిహిరాచార్యుల వారు వివాహ ముహూర్తం ఎలా నిర్ణయించాలో శాస్త్రబద్ధంగా తెలియజేసి ఉన్నాడు. వివాహ సంహిత వారాహ పటలము అని ఆ శ్లోక సంపుటికి ఉండేటటువంటి పేరు. ఇందులో వధువు వరుడు వారి జాతకములు కలిసినప్పటికీ కలవనప్పటికీ లగ్నం వివాహం నిర్వహించేటటువంటి ముహూర్త సమయం బలంగా ఉన్నది అయితే జాతక దోషాలు ఎన్ని ఉన్నా కూడా ఇద్దరు కలిసే ఉంటారు. ఈ లక్ష్యంతో సనాతన సంప్రదాయం కొన్ని ప్రత్యేక సందర్భాలను మన ముందు ఆచార రూపంలో ప్రస్తావన చేసింది. అలాంటి సందర్భాలు 2. ఒకటి, వసంత ఋతువులో చైత్రమాసములో నిర్వహించేటటువంటి శ్రీరాముల వారి కళ్యాణోత్సవం. 2వది, కార్తీక మాసంలో శుక్లపక్షంలో నిర్వహించేటటువంటి తులసి కళ్యాణోత్సవం. చైత్రమాసంలో నిర్వహించేటటువంటి కళ్యాణాలు రామ కళ్యాణం అయిన తర్వాత ఏర్పాటు చేయాలి. అలాగే కార్తీక మాసంలో నిర్వహించేటటువంటి వివాహాలు కళ్యాణోత్సవాలు తులసి కళ్యాణం అయిన అనంతరం ఏర్పాటు చేయాలి. ఇది ఆచారకాండ చెప్పేటటువంటి విధానం. ఇలా ఎందుకు సూచించారు అంటే, ఈ కార్తీక మాసంలో సర్వసాధారణంగా రవి సంచారం తులారాశిలో, శుక్ర సంచారం సాధారణంగా కన్యా తులా వృశ్చికం ఈ రాశులలో నిర్వహిస్తూ గమనిస్తూ ఉండగా, కన్యా రాశిలో శుక్రుడు ఉండగా వివాహం చేసిన ఎడల ఇరువురి మధ్యన మనస్పర్ధలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే తుల వృశ్చిక రాశులలో కూడా ఈ సంచారాలు ఉన్నప్పుడు వివాహాలు జరిపిన ఎడల ఆ వివాహానికి అనేక వ్యుత్పత్తులు విఘాతాలు ఏర్పడే సందర్భాలు ఉంటాయి. కనుక అవన్నీ తొలగించుకోవాలి అంటే, అవరోధాలు తొలగించుకోవాలి అంటే దైవానుకూలత కావాలి. కనుక తులసి కళ్యాణం అయిన తరువాత కళ్యాణోత్సవాలు మానవ జాతికి నిర్వహించినట్లయితే భగవంతుడి అనుగ్రహంతో ఈ కళ్యాణాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగి వంశాభివృద్ధికరంగా పరిణమిస్తాయి అంటుంది ఆచారకాండ. పాటించవలసిన నియమం ఒక్కటే, తులసి కళ్యాణం అయిన తర్వాత మానవ కళ్యాణాలు చేసుకోవాలి. ఇది ఆచారంలో ఉన్న అంశం. గురుగారు, కార్తీకంలో పంచారామాల దర్శనం పరమ పుణ్యప్రదం అని అంటారు. ఈ పంచారామ క్షేత్రాల వైశిష్టం ఏంటో తెలియజేస్తారా? అనేక వృత్తాంతాలు ఎలా ఉన్నాయి అంటే, ఒకదానితో మరొకటి ముడిపడి కార్యస్య కారణోత్పత్తి అంటాయి ఈ గ్రంథాలన్నీ కూడా. తారకాసుర సంహారం అనంతరం పరమేశ్వరుడు తనను అర్చించిన దేవతల యొక్క రూపం, తన రూపం చాలా విస్తృతంగా ఉండేటటువంటి పరమశివ రూపం 5 విభిన్న భాగాలుగా ఖండించి దేవతలకు అందించడంతో ఆ దేవతలు ఈ 5 శివలింగ రూపాలను 5 చోట్ల స్థాపన చేయగా పంచారామాలు అని ఒక కథ. మరి ఒక రూపంలో నముచి అనే రాక్షసుడు హిరణ్య కశ్యపుని కుమారుడు, అతడి కుమారుడు తారకుడు, అతడి కంఠంలో ఉండేటటువంటి శివలింగం, ఆ శివలింగమును 5 విభాగాలుగా విభజించిన పరమేశ్వరుడు ఈ 5 చోట్ల దేవతలకు అందించిన అనంతరం వారు స్థాపన చేయగా పంచారామాలుగా ప్రసిద్ధి పొందాయి అని మరి ఒక వృత్తాంతం. నముచికి అలాగే తారకాసురుడికి సంబంధించిన వృత్తాంతం ఇది. తారక అంటే నక్షత్రాల సమూహం, తారకలు నక్షత్రాలు, చీకట్లో వెలిగేటటువంటి మినుగురు రవ్వలు, వెలుతురు కిరణాలు. ఈ 5 ఆరామ క్షేత్రాలు ద్రాక్షారామం, భీమారామం, కుమారారామం, క్షీరారామం, అమరారామం అనే పేరిట ఈ 5 ఆరామ క్షేత్రాలు సుప్రసిద్ధం. కార్తీక మాసంలో సోమవారం నాడు ఈ పంచారామములను ఒకే రోజున 24 గంటల కాలం లోపల దర్శనం చేసుకోగలిగితే పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది అని కూడా స్థాన చరిత్రలు తెలియజేస్తాయి. కార్తీక మాసంలో శివ దర్శనం యోగదాయకం, పంచారామాలలో శివ దర్శనం మరింత యోగదాయకం.
పంచారామాలలో కూడా మరింత ప్రత్యేకంగా అమరారామ దర్శనం అద్భుతమైన పుణ్యఫలాన్ని మనకు అందిస్తుంది అని కూడా శాస్త్రవచనం. పాటిద్దాం, ప్రయోజనం సాధిద్దాం. గురుగారు, కార్తీక మాసంలో రుద్రాక్ష ధారణ ఎంత పవిత్రమైనదో తులసి మాలిక ధారణ కూడా అంతే పవిత్రమైనదిగా చెప్తారు. ఈ తులసి పూసల మాలిక ప్రత్యేకత ఏమిటి? ధర్మసింధువు అనే గ్రంథంలో కార్తీక మాస నియమాలకు సంబంధించిన వరుసలలో తులసి కాష్ఠ మాలికా ధారణ అనేటటువంటి ఒక అంశం ప్రత్యేకంగా ప్రస్తావన చేయబడింది. మెడలో ధరించేటటువంటి మాలికలు పగడములతో చేసినవి, ముత్యములతో చేసినవి, బంగారు పూసలతో చేసినవి, వివిధములైనటువంటి నవరత్నముల చేత అల్లికలుగా చేయబడినటువంటివి, అలంకారప్రాయములైనటువంటివి, పగడముల మాలికలతో పాటుగా రత్నముల మాలికలతో పాటుగా ఆధునికంగా లభించేటటువంటి పెక్కు హారములను స్త్రీ పురుషులు పలువురు ధరిస్తూ ఉన్నారు. వీటన్నింటిలోకెల్లా కూడా శిఖరాజమానమైనటువంటి ఆభరణ రూపంలో లభించేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అలంకారం తులసి పూసల మాలిక. అనివార్య కారణాల చేత కొన్ని సందర్భాలలో గృహంలో తులసి చెట్టు క్షీణించవచ్చు, శాంతి పొందవచ్చు. అలాంటి పరిస్థితులలో చెట్టు వేరుతో సహా ఆ తులసి మొక్కను ఆ తులసి కోటలో నుంచి పక్కకు తీసి ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ అనే ఈ పంచపర్వములలో కొత్త తులసి మొక్కను నాటుకోవాలి. తొలగించిన ఈ తులసి మొక్కను నీడలో ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి రుబ్బురోలు పత్రంలో కానీ ఈనాటి కాలంలో మిక్సీలో కానీ వేసుకొని చక్కగా లేహ్యం వల్ల సిద్ధం చేసి గుండ్రని ఉండలుగా సిద్ధం చేసుకొని వాటికి బెజ్జములు సిద్ధం చేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఎవరికి వారు వారి వారి గృహంలో సిద్ధం చేసుకున్న తులసి పూసల మాలికనే శ్రేష్టమైనది. ఈనాడు మార్కెట్లో లభించేటటువంటి తులసి పూసల మాలికలు చెక్క పూసలతో చేసినటువంటివి. ఇవి కూడా యోగ్యత కలిగినవే, కానీ అచ్చంగా శ్రద్ధతో మనం చేసుకున్నవి కావు. ఏమైనప్పటికీ శ్రద్ధతో చేసుకోనివి కావచ్చును గాక, లేదా ఖరీదు చేసినవి చెక్క పూసల మాలికలు కావచ్చును గాక, వేటినైనా కూడా పంచపర్వములు అన్న పేరు గల ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ ఈ 5 రోజులలో సూర్యాస్తమయం అయిన అనంతరం తులసి గుమ్మం దగ్గర శాలగ్రామ రూపంలో శ్రీమన్నారాయణమూర్తిని అర్చించి ఆ తులసి కోట వేదికకు ఈ తులసి పూసల మాలికను అలంకరించి 2 చేతులు జోడించి నమస్కరించి గురువుగారి చేత ఆ మాలికను మనం ఇప్పించుకొని స్వీకరించి మన మెడలో ధరించాలి. ఒకరు వేస్తే కాకుండా ఎవరికి వారు ధరించడం ఆర్ష సంప్రదాయం. గురుగారు మెడలో వేయకుండా చేతికి ఇవ్వాలి. ఇది ఆర్ష విద్య బోధించే పరమధర్మం. అలా అందిన ఆ మాలికను మన గళసీమలో మనం ధరించి శ్రీకృష్ణ శరణం మమ అనే మంత్రాన్ని జపం చెయ్యాలి. గమనించవలసిన, గుర్తుంచుకోవలసిన, పాటించవలసిన, అనుసరించవలసిన నియమం ఏమిటి అంటే, జపం చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి తులసి పూసల మాలిక వేరు, గళసీమలో అలంకారప్రాయంగా అలంకరించుకునేటటువంటి తులసి పూసల మాలిక వేరు. గళసీమలో అలంకారంగా ధరించేటటువంటి తులసి పూసల మాలిక కార్తీక మాసంలోనే పంచపర్వముల దినములలోనే ప్రదోష సమయంలో ధరించాలి. ఈ మాలిక ధారణ వలన శరీరానికి చక్కటి వెలుతురు, ఓజస్సు, భ్రాజస్సు వచ్చి చేరుతుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.